సంక్రాంతికి రైళ్లన్నీ ఫుల్ అయిపోయాయి. 2-3 నెలల ముందే రిజర్వేషన్లు అయిపోయాయి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే సంక్రాంతికి మరో 20 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఆ రైళ్ల వివరాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నిఖిల్ అందిస్తారు. సంక్రాంతికి తమ సొంతూర్లకు వెళ్లే వారితో రైళ్ల రిజర్వేషన్లన్నీ ఇప్పటికే ఫుల్ అయిపోయాయి. రిజర్వేషన్ చాలా మట్టుకు ఆయా రైళ్ళన్నీ ఫుల్ అయిపోయినట్టు కూడా మనకు రైల్వే వెబ్సైట్లో చూపిస్తుంది. ఏదైతే ఆంధ్రాకి వెళ్ళే వాళ్ళు చాలామంది కూడా హైదరాబాద్లో అటు ఉపాధి నిమిత్తం కావచ్చు, వివిధ పనుల నిమిత్తం కావచ్చు, ఇక్కడ ఉద్యోగ అవకాశాల కోసం కావచ్చు వచ్చిన వారందరూ కూడా ఏడాదికి ఒకసారి తమ సొంతూర్లకు వెళ్ళి సంక్రాంతిని ఘనంగా జరుపుకోవాలని భావిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో సంవత్సరానికి ఒకసారి పోతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఒక వారం నుంచి 10 రోజుల పాటు అక్కడ ఉండాలని కూడా దాదాపు 3 నెలల ముందు నుంచే ప్లాన్ చేసుకుంటారు. ఆ ప్లాన్కి తగ్గట్టుగానే రిజర్వేషన్స్ చేసుకుంటారు. రిజర్వేషన్స్ చేసుకున్న వారితో దాదాపు ఇప్పటికే ప్రధాన రైళ్ళన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. ఏదైతే ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ వెళ్ళే వాళ్ళతో రైళ్ళన్నీ కూడా దాదాపు రిజర్వేషన్ ఫుల్ అయ్యాయని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ప్రధానంగా విశాఖ రైల్, పలక్నుమా, వందే భారత్, గోదావరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, గరీబ్ రథ్, ఈస్ట్ కోస్ట్ దురంతో పాటు వివిధ రైళ్ల రిజర్వేషన్లు అన్నీ కూడా ఫుల్ అయిపోయాయని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. రద్దీ తీవ్రంగా ఉంటుంది కాబట్టి దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మరో 20 స్పెషల్స్ రైళ్లను కూడా నడపడానికి రెడీ అయింది. ఇప్పటికే ఏ రైళ్ళు కూడా వాటిని ప్రకటించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఈ నెల 29 నుంచి జనవరి 26 వరకు కూడా ఈ రైళ్ళు ఆయా రూట్లలో నడవనున్నాయి. ఇవి కూడా ప్రధానంగా ఉత్తరాంధ్ర రూట్సే ఎక్కువగా ఉన్నాయని కూడా ఇక్కడ ప్రయాణికులు చెప్తా ఉన్నారు. అయితే కొన్ని ప్రాంతాలకు రైళ్ళు ఉన్నప్పటికీ కూడా మాకు ఎక్కువగా అందుబాటులో లేవని కూడా వాళ్ళు చెప్తున్నారు. రైల్వే ప్రాంతాలకు కూడా స్పెషల్ ట్రైన్స్ వేస్తే బాగుంటుంది కూడా వాళ్ళు భావిస్తున్నారు. ప్రధానంగా చూసుకోవచ్చు మొత్తం ఆ 20 రూట్లలో ప్రత్యేక రైళ్ళు ఎక్కడి నుంచి నడుస్తాయంటే హైదరాబాద్ టు తిరుపతి, కాచిగూడ, కాకినాడ టౌన్లో ప్రధానంగా ఈ 20 రైళ్లు నడుస్తూ ఉన్నాయి. సికింద్రాబాద్ నుంచి రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర వెళ్ళే వారికి ఇవి అనుకూలంగా ఉండనున్నాయి. మొత్తంగా ఈ నెల 29 నుంచి దాదాపు 20 రైళ్లు ప్రత్యేకంగా నడవనున్నాయి. ఉదయం ఏదైతే రిజర్వేషన్ సికింద్రాబాద్ సెంటర్లో ఉన్నటువంటి రిజర్వేషన్ కౌంటర్ దగ్గర ఉదయం 7 గంటలకే వచ్చి లైన్ క్యూ కడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే రద్దీ దృష్ట్యా మొత్తం మరో 20 రైళ్ళు వేసినా కూడా 20 రైళ్ళు కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే ఫుల్ అనే బోర్డ్స్ చూపిస్తున్నాయి. రిగ్రెట్ అని కూడా వెబ్సైట్లో సూచిస్తూ ఉంది. అయితే ప్రయాణికులు కోరుతున్నారు ఇంకా రిజర్వేషన్ చేసుకుని వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఇంకా రైళ్లను పెంచితే బాగుంటుందని కూడా వాళ్ళు అధికారులను కోరుతున్నారు. మొత్తంగా అయితే సంక్రాంతికి వెళ్ళే వారితో ఈసారి రైల్వే స్టేషన్లకు కిటకిటలాడనున్నాయి. రైళ్ళన్నీ కూడా ఫుల్ అయిపోయాయి కాబట్టి ఇటు రైళ్లు ఫుల్ అవడంతో ప్రత్యామ్నాయ మార్గాలను వాళ్ళు అనుసరిస్తారు. ఏదైతే క్యాబ్స్ కావచ్చు, ఇతర బస్ సౌకర్యాల ద్వారా వాళ్ళు వెళ్ళడానికి రెడీ అవుతున్న నేపథ్యంలో అక్కడ వాళ్ళు కూడా ధరలు పెంచారు. సో మేము వాటి ద్వారా వెళ్ళే సిచ్యువేషన్ ఉండదు. చాలామంది సామాన్య మధ్యతరగతి వాళ్ళు ఉంటాము, వాళ్ళందరూ కూడా రైల్లో వెళ్తాం కాబట్టి రైల్వే శాఖ అటు దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు తమకు అనుకూలంగా మరికొన్ని రైళ్లను పెంచాలని కూడా వాళ్ళు కోరుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకట యాదవ్తో నిఖిల్, ఎన్టీవీ, హైదరాబాద్.